తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే బాధ్యత విద్యార్థినులపై ఉందని రాష్ట్ర మైనార్టీ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల బాలికల ఉర్దూ జూనియర్ కళాశాల నందు నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలను మంత్రి ఫారూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉర్దూ కళాశాల ప్రిన్సిపల్ కరీముల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఫారూక్తో పాటు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిని సునీత, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఖలీల్, ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ భాష, సీనియర్ విలేకరి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినుల కొరకు కంప్యూటర్లను రాష్ట్ర మంత్రి ఫారూక్ బహకరించారు. కళాశాలలో ఏ సమస్య ఉన్నా పరిష్కరించడం జరుగుతుందన్నారు. విద్యార్థినుల చదువు కొరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వీరికి ఏ సదుపాయాలు కావాలన్నా అందించడం జరుగుతుందన్నారు. ఆడపిల్లలే ఇంటికి వెలుగు అన్నారు. ఆడపిల్లలను చదివించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తక్కువ పడితే మనం కేవలం వాళ్ళ కోసమని కాదు, మన బిడ్డలందరి కోసం, బిడ్డలందరూ అనుకుంటే. కాబట్టి మీరు తక్కువ పడితే ఇంకో 5-6 అడగండి. మీరు అందరు కలిసి ఒకటిసారి ట్రైనింగ్ కావాలి. ఈ కంప్యూటర్ సెంటర్స్ నేనే దాదాపు 25 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో మైనార్టీలు, ముఖ్యంగా పేదవారు కాబట్టి రెక్కాడితే డొబ్బాడు, కస్తూరులు, శ్రమజీవులు, వాళ్ళు పేదవారి కోసం అని చెప్పి కంప్యూటర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్న దేశాన్ని, రాష్ట్రాన్ని అని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు కంప్యూటర్ సెంటర్స్ నేను ఏర్పాటు చేశా. నంద్యాలలోనే ఫస్ట్ కంప్యూటర్ సెంటర్ పెట్టా. స్టార్టింగ్ ఫ్రమ్ నంద్యాల ఉంది. నంద్యాల నుంచి దాదాపు రాష్ట్రం అంతా వృద్ధి చెందింది. మన రాష్ట్రంలో 16 చోట్ల ఉంది. తెలంగాణ అయితే మనకు వేరే అయిపోయింది. తెలంగాణ హైదరాబాద్ పెట్టి మన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని చోట్ల పెట్టాను. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ చేశాను. హైదరాబాద్లో చాలా పెద్ద కార్యక్రమం చేశాను. మరి రాష్ట్రం అంతా ఇది నేనే ఇంట్రడ్యూస్ చేశాను. కాబట్టి నేను మొదట చెప్పా, ఏదన్నా కానీ మీ అందరి ఆశీస్సులు, మీ ప్రేమ, మీ అభిమానం అది ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. నేను మొదటి చెప్పేది, మినిస్టర్గా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము, కరెక్ట్ చేయలేము. అవకాశాలు నాకు ఇచ్చారు కాబట్టి అప్పటికప్పుడు డెసిషన్ ఇస్తాం. 5 నిమిషాలు ఇచ్చాం. ఇంకా 5 మంది 6 మంది పిల్లలు అడిగినారు నాకు కూడా. కాబట్టి అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. కరీముల్లా భాయ్ ट्रेनिंग सब कुछ अलग अलग होगा. मैं भी होना तो 4-5 लाख में अंगा 5-6 ఇస్తా. వాళ్ళు కూడా ట్రైనింగ్ నేర్చుకోవాలి. మీరు కూడా అంతా మీద అందరూ కూడా లోవర్ ఇన్కమ్ గ్రూప్ అంత యావరేజ్ ఫ్యామిలీస్ ఉన్నారు. మరి అందరికీ ఇది వర్తించాలా. కేవలం ఆడపిల్లలందరూ అందరూ మన బిడ్డలే. మన కాలేజీలో మరి ఎంతమంది ఉత్తీర్ణులు అయినా చూస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఎంత బాగా చదువుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా బిడ్డలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బిడ్డలు చదువుకోవాలా. ఎవరు ఏ రకంగా ఉత్తీర్ణులు అవుతారో, ఏ స్థాయికి పోతారో నాకు తెలియదు. మీరు బాగా చదువుకొని ఏం కావాలనుకున్నారు, ఇంజనీర్లు, డాక్టర్లు కానీ మన వార్డ్ కౌన్సిలర్లో, ఎంపీటీలో, జెడ్పీటీసీలో, ఎమ్మెల్యేలు కావాలని దాన్ని తక్కువకండి. ఎవరు వద్దు, రాజకీయాలే వద్దు. రాజకీయాలు కలుషితం అయిపోయిన రాజకీయాలు బాగాలేవు. బాగా చదువుకొని బాగా ఉత్తీర్ణులు కానీ మంచి ఉద్యోగాలు చేసుకొని తల్లిదండ్రులు పోషించండి. ఏ ఆశయాలతో మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తున్నారో మీకు ఆశయాలు నెరవేర్చుకునే బాధ్యత మీది. ఎందుకంటే తల్లిదండ్రులు బాగా చూసేది బిడ్డలే, ఆడబిడ్డలే. మగపిల్లడు చూడు కూడా నమ్ముతాడు సార్. ఆయన వాస్తవం కదా, కంటికి రెప్పలా చూసుకుంటారు ఆడపిల్లలు అయితే. ఆ రకంగా ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసిన ప్రాక్టికల్